మన రాష్ట్రంలో ఉమ్మడి శ్రీకాకుళం అలాగే విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ ప్రాంతాల్లో ఆదివాసీలు నివసిస్తున్నారు అధ్యక్ష. ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసీ సామాజికంగా, ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్నారు అధ్యక్ష. అందువల్ల ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసీల కోసం జీవో నెంబర్ 3 ద్వారా షెడ్యూల్ ఏరు ప్రాంతాల్లో ఉపాధ్యాయ ఉద్యోగ కల్పనలు అంతా ఆదివాసులకు ఇవ్వాలని ఆ రోజు పేర్కొన్నారు అధ్యక్ష. దీనివల్ల ఉపాధి కాకుండా సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి అవకాశాలు కూడా ఆదివాసులకు ఎక్కువ ఉంటాయి అధ్యక్ష. కానీ గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల ఈ జీవో నెంబర్ 3ని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల గిరిజనులు చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. తద్వారాగా మన ప్రభుత్వం తరపున ఈ జీవో నెంబర్ 3ని పునరుద్ధరించి వేరే ఈ జీవోని ప్రవేశపెట్టి ఆదివాసీలకు పూర్తి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. రాజు గారు చెప్పినట్లుగా అక్షరాల నియోజక 40 లక్షల మంది గిరిజనులకు సంబంధించినటువంటి ఇది సమస్య అధ్యక్ష. గౌరవ అప్పటి ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారు 1986లో జారీ చేసిన జీవో నెంబర్ 275 అధ్యక్ష. దాని ప్రకారం అప్పట్లో షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న ఉపాధ్యాయులకు గాని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికి ఎస్టీ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే 2020 సంవత్సరంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఈ జీవో నెంబర్ ని సుప్రీంకోర్టులో మళ్ళీ క్యాన్సిల్ చేయడం జరిగింది అధ్యక్ష. క్యాన్సిల్ చేసేటప్పుడు కూడా కనీసం ఒక లాయర్ని పెట్టడం గాని వాదించడం గాని ఏమీ చేయకపోవడం వల్ల 40 లక్షల మంది గిరిజనులకు కూడా అన్యాయం జరిగింది అనే విషయం తమ ద్వారా గౌరవ సభ్యులందరికీ అలాగే ఉన్నటువంటి 40 లక్షల మంది గిరిజనులకి 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా నేను ఈ విషయం తెలియజేస్తున్నాను అధ్యక్ష. కాబట్టి ఇప్పుడు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద అన్ని ఐటీడీఎల్లో మీటింగులు పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అలాగే ఉద్యోగస్తులు స్థానికంగా ఉన్న ప్రజలు అందరి తాలూకు అభిప్రాయాలు తీసుకొని దీని మీద ఒక చట్టం తీసుకురావాలన్న ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది అధ్యక్ష.